స్టార్ హీరోలు ఒక్కో సినిమా కోసం ఏండ్లకేండ్ల సమయం తీసుకుంటున్నారు. దీంతో అభిమానులకు రీ రిలీజ్ సినిమాలే దిక్కు అన్నట్టుగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. అందుకే టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. అయితే ఇదంతా మొన్నటి ముచ్చట. ఆరెంజ్, మురారి, సింహాద్రి, పోకిరి లాంటి సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచాయి. కానీ ఇప్పుడు అలా లేదు. రీ రిలీజ్ ట్రెండ్ కు దాదాపు ఎండ్ కార్డ్ వేసే పరిస్థితి వచ్చింది. అసలు ఎప్పుడు రీ రిలీజ్ అవుతున్నాయో కూడా తెలియకుండా వెళ్లిపోతున్నాయి కొన్ని సినిమాలు. Pluto Rosa by Prisma's Beauty. మొన్న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా స్టాలిన్ మూవీని రీ రిలీజ్ చేయగా అభిమానుల నుంచి పెద్ద ఆదరణ దక్కించుకోలేకపోయింది. ఇక లేటెస్ట్ గా అక్కినేని నాగార్జున పుట్టినరోజు కానుకగా ఆయన నటించిన రగడ సినిమాను 4K క్వాలిటీతో 2 తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా బుకింగ్స్ డిజాస్టర్ స్థాయిని తలపించాయి. థియేటర్స్ లో కేవలం 25% మాత్రమే బుకింగ్స్ జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు రగడ ఎంతటి డిజాస్టర్ అనేది. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పట్ల అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓవరాల్ గా స్టాలిన్ రగడ రీ రిలీజ్ డిజాస్టర్ అనే చెప్పాలి. అందుకే కొన్ని రోజులు ఇలాంటివి ఆపేస్తే బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి. అన్నట్టు సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్డే గిఫ్ట్ గా తమ్ముడు, జల్సా సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి.